ప్రముఖ పారిశ్రామిక వ్యక్తి ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సూరా శ్రీనివాసరావు రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ పనిచేస్తుంది. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం, నిరుపేదలకు అండగా నిలవడం, అవసరమైన వారికి తమ వంతు సహకారం అందించడం వంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో సేవా స్ఫూర్తిని పెంపొందించేందుకు సూర శ్రీనివాసరావు కృషి చేస్తున్నారు. ప్రచారం కోసం కాకుండా ప్రజల అవసరాలను గుర్తించి సేవ చేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నామని ట్రస్ట్ నిర్వాహకులు చెబుతున్నారు. డాక్టర్ సూర శ్రీనివాసరావు గారి మాటల్లో చెప్పాలంటే ప్రజలకు సేవ చేయడానికి పదవి అవసరం లేదు, రాజకీయ సంబంధాలు అవసరం లేదు, మంచి మనసు, సేవ చేయాలనే సంకల్పం ఉంటే చాలు. ముగింపు: సమాజానికి ఏదో ఒక రూపంలో తిరిగి ఇవ్వాలనే సంకల్పంతో ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం. ఏమీ ఆశించకుండా సేవ చేయడం, సమాజం కోసం ముందడుగు వేయడం, ఇదే ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యం. డాక్టర్ సూర శ్రీనివాసరావు మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. తెలుగువారి సంస్కృతికి సాంప్రదాయాలకు అద్దం పెట్టేలా ఈ రోజు ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సూరా శ్రీనివాసరావు మన దగ్గర ఉన్నారు. సూరా శ్రీనివాస్ గారికి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, ఈ రోజు ప్రధానంగా ఈ శ్రీకాకుళం జిల్లాలో మీరు ప్రముఖ వ్యాపారవేత్తగా, అలాగే ఒక సినీ పారిశ్రామిక, ఒక సినీ నిర్మాతగా, అలాగే పేదల పట్ల చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేసినందుకు మీకు ఈ జిల్లాలో ఉన్న అపారమైన గౌరవానికి ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలైతే మీకు బ్రహ్మరథం పడుతున్నారు. దానికి మీరేమంటారు? ముందుగా ప్రజలు, శ్రీకాకుళం ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ఇంత ఆదరిస్తున్న ప్రజలకి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను చేసే సేవా కార్యక్రమం ప్రతి పేదవాడికి ఎంతో కొంత నా వంతు సాయం అందుతుంది. నాకు దగ్గరికి వచ్చి ఎవరైనా అడిగితే నా దాంట్లో ఎంతో కొంత సాయం చేస్తూ ముందుకెళ్తున్నాను. ఈ సాయం చేయడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. మా తల్లిదండ్రుల నుంచి మా నాన్నగారు అలాగే ప్రజలకు ఎంతో కొంత సహకరించారు. ఆ వారసత్వం మనం కూడా చిన్నప్పటి నుంచి ఆ వారసత్వం కలిగి ఎన్నో సేవా కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. మీ అందరికీ సురక్షితులుగా ఉన్నాము. మీ అందరికీ ఆ విషయాలు తెలుసు. సార్, ఇప్పుడు ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు అసలు ఆవిర్భవించారు? ఎన్నేళ్ళ పడుతుంది అయింది? ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆవిర్భవించి మన కరోనా టైం నుండి గత 5 సంవత్సరాల నుండి ప్రారంభమైనది. 5 సంవత్సరాల నుంచి ఏదో ఒక సేవా కార్యక్రమాలు ప్రతి నెలలోనే ఎన్నో ఒక సేవా కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. మీ అందరికీ అది తెలుసు. ఇలాంటి సేవా కార్యక్రమాలు జరిపించడం నాకు కూడా చాలా ఆనందం అనిపిస్తుంది. ఇంకా ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు జరిపించి ముందుకెళ్తానని మీకు తెలియజేసుకుంటున్నాను. సార్, ఇప్పుడు ఈ విద్యార్థులకైతే ఈ మధ్య కాలంలో గత 5 ఏళ్ల నుంచి మీరు చాలా స్కూల్స్ లోకి వెళ్ళి పుస్తకాలు, బుక్స్ ఇస్తూ, అలాగే పేద ప్రజల పట్ల దేవాలయాలకు విరాళాలు ఇస్తూ, అలాగే వస్త్రదానం చేయడానికి ఈ కారణాలకి మీకు ఈ ప్రజలతో ఉన్న అవినాభావ సంబంధాలు ఏంటి? విద్యార్థులకైతే ప్రతి సంవత్సరం 10th క్లాస్ పిల్లలకి మనం పరీక్ష సామగ్రిని అందించడం జరుగుతున్నది. ప్రతి 5 years నుంచి వేల మందికి స్టూడెంట్స్ కి పరీక్షా సామగ్రి జరుగుతుంది. స్కూల్ ఓపెన్ అయినప్పుడు మనకి కావాల్సిన వారికి పుస్తకాలు కానీ, వాళ్ళకి కావాల్సిన ఫీజులకి ఎంతో కొంత కట్టడం కానీ, ఖర్చులకి ఇవ్వడం కానీ ఇవి జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం అదే విధంగా జరుగుతుంది. మరి గుడి కంటే ఎక్కడ ఎవరు వచ్చి మనం పలాయన గుడి కడతాం అంటే నా వంతు సహకారం అక్కడ అందించడం జరుగుతుంది. అది అందరికీ తెలుసు. అలాంటి సాయి సహకారాలు అందించడానికి నాకు దేవుడు తోడ్పడుతున్నాడు. నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. అది ఈ ఏడాదికే కాదు, ప్రతి ఏడాదిలో శ్రావణ మాసంలో మీ జన్మదిన వేడుక జరుపుకుంటున్నారు. మీరు ప్రత్యేకంగా మీ జన్మదిన వేడుక ఈ శ్రీకాకుళం టౌన్ లో ఒక స్పెషల్ చేస్తున్నారు. దానికి కారణాలు ఏంటి? నాపై ఉన్న ప్రజలకు ఉన్న అభిమానమే దానికి కారణం. నేను చేసే సేవా కార్యక్రమానికి ఆదరించి నేను చేసే హెల్ప్ కి వాళ్ళు సంతోషపడి నా కార్యక్రమాన్ని, నా ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆగస్టు 23 జరుపుకునే కార్యక్రమానికి అందరూ సహకరించి ముందుంటున్నారు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సార్, అలాగే మీరు ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త, అలాగే ఒక జాబ్లీ రెస్టారెంట్ ఉంది, అలాగే మీకు ఏ పార్టీలకి అతీతంగా మీరు ఈ స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు స్వచ్ఛంద కార్యక్రమాలకి ప్రజలతో ఉన్న అవినాభావ సంబంధాలు, అలాగే చాలా ప్రాంతాల్లో చారిటబుల్ ట్రస్టులకన్నిటికి మీరు వెళ్తూ మీ తాలూకు సేవలు అందించడం ఎంతవరకు
ఇది ఈ గ్రామ స్థాయిలో కానీ టౌన్ స్థాయిలో కానీ ప్రాంతాల్లో ఎలా ఉంటుంది? అది చాలా ఆనందంగా ఉంది. అందరూ మూకమ్మడిగా నన్ను కలుపుకొట్టుగా చూసుకుంటారు. ఏ పార్టీలకి ఏదికి అతీతంగా లేకుండా అందరితో సమానంగా ఉంటుంది. నేను చేయవలసిన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. నేను చేసే సేవా కార్యక్రమే గుర్తింపు నాకు తెచ్చింది. అయితే ఈ ఏడాది 23వ తారీఖున మీ జన్మదిన వేడుకలు. ఈ జన్మదిన వేడుకలు శ్రీకాకుళం పట్టణంలో అంగరంగ వైభవంగా ప్రారంభించడానికి మీ ఫ్యాన్సీ మీ అభిమానుదారుడు చాలా కృతజ్ఞత చూస్తున్నారు. దానికి మీరేమంటారు? అదేముంది, అందరి ఆనందం మన ఆనందం. మనం చేసే హెల్పింగ్ గుర్తింపే వాళ్ళకి మనకి ఇది. అందుకు దానికి మనం ఎప్పుడు చేసుకోకపోని మన దగ్గరకు వచ్చినందుకు ఎంతో కొంత సాయం అందించాలని నేను ఎప్పుడు కూడా ముందు ఉంటానని మా నాకు అందించే ట్రస్ట్ ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎలాంటి సేవకైనా నాకు అనుకున్నంత సాయం సహకరిస్తానని తెలియజేసుకుంటాను. అయితే ఇటు ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సూరా శ్రీనివాస్ అయితే ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాది 23వ తారీఖునైతే శ్రావణ మాసంలో ఆయన జన్మదిన వేడుకలు జరిపించడము, ఆయన జన్మదిన వేడుకల్లో ప్రజలు కానీ అలాగే ఫ్యాన్సీ కానీ అభిమానులు కానీ ఇటువంటి అన్ని ఏర్పాట్లతో వచ్చి ఆయన జన్మదిన వేడుకలు చేసుకోవడము, అలాగే ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, పేదవారి పట్ల కానీ విద్యార్థుల పట్ల కానీ అలాగే ఇంకా ఇతర కార్యక్రమాల్లో ఆయన ఎప్పుడు ముందంజలో ఉంటారని సోరా శ్రీనివాస్ గారు చెప్పుకుంటున్నారు. యువజర్నలిస్ట్ నాగరాజు, బాలకృష్ణ, సన్ రైజ్ న్యూస్, శ్రీకాకుళం. ఆంధ్ర ప్రజల అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. శ్రీకాకుళం జిల్లా హెచ్చర మండలం విశాలపురం గ్రామం ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సోరా శ్రీనివాసరావు. నేను మా ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు గత 5 years నుంచి జరుగుతున్నాయి. కరోనా టైం నుండి ఈ రోజు వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ రామ మందిరాలు కట్టించడం కానీ, కోవెళ్ళు కట్టించడం, వాటర్ ట్యాంకులతో వాటర్ ఇప్పించడం, మరియు అనాథులకు పుస్తకాలు, పెన్స్ ఇవన్నీ ఇప్పించడం, ఫీజులు కట్టడము, ఇంకా భోజనాలు కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు మా ట్రస్ట్ ద్వారా జరిపిస్తున్నాము. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ ట్రస్ట్లో ఎటువంటి స్వార్థం లేకుండా మనకు పేదలు ఎవరున్నారో వారికే అందించినట్టుగా చూసుకొని వారికి ఎటువంటి వైద్యం కానీ లేదా విద్యకు కానీ ఆరోగ్యానికి కానీ ప్లస్ వస్త్రాలు పంపిణీ కార్యక్రమం కానీ, బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు కానీ, వాటర్ లేని దగ్గర వాటర్ సప్లైస్ కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో గ్రామాలకి చేయడం జరుగుతున్నది. నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో ఎంతో కొంత ప్రజలకి సహాయం అందించడంలో మనకి ఎంతో ఆనందం ఉంటుంది. మా ట్రస్ట్ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడంలో నాకు దేవుడిచ్చిన ఆరోగ్యంతో ఇలాంటి కార్యక్రమాలు ముందుకెళ్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. మునుముందు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుపుతానని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఇట్లు ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సోరా శ్రీనివాసరావు. శ్రీనివాసరావు